అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని నిన్న తిరుమలలో బోర్డులు పెట్టారని అన్నారు అంబటి రాంబాబు. జగన్ పర్యటన రద్దవగానే బోర్డులు తీసేశారని ఆరోపించారు. జగన్పై కూటమి ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తుందన్నారు అంబటి రాంబాబు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారని, అప్పుడు గుర్తుకు రాని మతాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు అంబటి రాంబాబు. వైసీపీ అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ఆ పార్టీ నేతలు పూజలు నిర్వహించారు. గుంటూరు రామాలయంలో అంబటి రాంబాబు, విడుదల రజని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్తులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటన అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. కొండ మీద